ఇవాళ హెల్తీ రెసిపీ అయిన మునగాకు కట్లెట్ చూపిస్తున్నానండి. మునగాకు, రాగిపిండి ఇలా ఉపయోగించి కట్లెట్‌లాగా చేసుకోండి. చాలా చాలా బావుంటుంది. మునగాకుని ఇలా తీసుకొని శుభ్రంగా ఒలిచి, కడిగి, తరిగి పెట్టుకోండి. ఇవి ఆకులు సన్నగానే ఉంటాయి. కానీ మళ్ళీ ఇంకొంచెం బాగా సన్నగా తరిగితే బావుంటుందనమాట. తర్వాత ఇలా ఒక గ్లాస్ అంతా రాగిపిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు. ఉల్లిపాయని, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోండి. ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోండి. ఇలా ఒలుచుకున్న తర్వాత సన్నగా తరిగి ఈ అన్నిటినీ చక్కగా ముద్దలాగా కలుపుకోండి. ఈ ముద్దని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ తినదగినదనమాట. కనీసం వారంలో ఒక్కరోజైనా ఇది గనక చేసుకుంటే ఎముకలకి, రక్తానికి, మన ఆరోగ్యకరంగా ఉండటానికి చాలా దోహదపడుతుంది. షుగర్ ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ఇలా చేసుకోగలిగితే అన్ని రకాలుగా ఆరోగ్యకరంగా ఉంటాము. ఇంత సైజు ముద్దలు తీసుకొని పెనం మీద ఇలా తట్టుకోండి. తర్వాత వాటిని అటు ఇటు నిదానంగా సిమ్‌లో పెట్టి కాల్చండి. ఇవి చాలా చాలా రుచిగా ఉంటాయి. మళ్ళా ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడు ట్రై చేయండి.